శ్రీమాత్రే నమః. ఈ శతాబ్దపు అతిపెద్ద అంతరిక్ష వీక్షణ తేదీగా ఆగస్టు 12 ఈ పాటికే ప్రకటించబడింది శాస్త్రజ్ఞుల చేత. ఈరోజు జరిగే సూర్యగ్రహణం మటుకు భారతదేశంలో కనిపించరు. ఎవరు ఎలాంటి పరిహారాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ ఈ ఆకాశ వీక్షణ విశేషాలు మటుకు తెలుసుకొని మనం దర్శించే ప్రయత్నం చేద్దాము. ఇది ప్రధానంగా గ్రహణాన్ని గనుక చూసినప్పుడు ఐరోపా ఖండాన్ని ఇది స్పృశిస్తున్నటువంటి గ్రహణం. ఈ వివరాలను ఒకసారి మనం పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1999 సంవత్సరం తర్వాత ఐరోపా ఖండాన్ని స్పృశిస్తున్న సంపూర్ణ సూర్య గ్రహణం. ఇది ఆర్కిటిక్ నుండి ప్రారంభమై ఐరోపాలో ఇది చిన్నగా ప్రసారం అవుతూ ఉంటుంది. ప్రధానంగా మనం చూసినప్పుడు గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్ ఇలాగా దీని ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపిస్తున్నటువంటి విశేష ప్రదేశాలు. ఇందులో ముఖ్యంగా ఐస్లాండ్కి క్యాపిటల్గా ఉన్నటువంటి ఐస్లాండ్ రాజధాని రిక్జవిక్ అనేటువంటి ఈ ప్రదేశంలో దాదాపు 1 నిమిషం పాటు పూర్తిగా సంపూర్ణ సూర్యగ్రహణం కనపడటం పాటు ఇది 1433 సంవత్సరం తర్వాత ఈ ప్రాంతంలో రాజధానిలో జరగటం మొదటి సూర్యగ్రహణం. దాని తర్వాత అంటే ఇంత నిడివి ఇన్ని సంవత్సరాలు గడిచాయి అక్కడ. ఇంకా మిగతా ప్రాంతాలు ఉత్తర స్పెయిన్ తీసుకుంటే 100 సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. సుమారుగా ప్రపంచ జనాభాలో 13% ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్న ప్రాంతాల్లో ఉన్నారు. క్లుప్తంగా వీటికి సంబంధించిన వివరాలు: ఆగస్టు 12 అమావాస్య మళ్ళీ రావాలంటే 2045 సంవత్సరం వరకు అందరం వేచి ఉండాల్సిందే. ఇలాంటి ఆగస్టు 12 అమావాస్య రోజు జరుగుతున్న అంతరిక్షంలో కొన్ని విశేషాలను మనం పరిశీలిద్దాం. ఈ సూర్యగ్రహణం సుమారుగా 2 నిమిషాల 18 సెకండ్ల పాటు పూర్తి నిడివితో ఉంటుంది అని మనకు శాస్త్రీయంగా ప్రకటించబడింది. ఇక ప్రధాన విశేషాలకు మనం ప్రవేశించినప్పుడు ఈ ఆగస్టు 12 సూర్యగ్రహణంతో పాటు సూర్యగ్రహణం సంభవిస్తుంది అంటేనే అమావాస్య ఉండి తీరుతుంది. ఇది ప్రాథమిక సూత్రం, అందరికీ తెలిసిందే. అమావాస్య రోజు ఆకాశంలో చంద్రుడి యొక్క వెన్నెల కాంతులు లేకుండా ఉండడం చేత ఆకాశమంతా చాలా స్పష్టంగా చీకటి ఆవరించుకొని అంతరిక్షంలో జరుగుతున్న అద్భుతాలన్నీ మామూలు కంటికి, ఎవరికి బైనాక్యులర్స్ కానీ టెలిస్కోప్ లాంటి అవసరం లేకుండా చూసే విశేషాలను ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ముఖ్యమైన అంశాలలో పాలపుంతని సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత అందరూ వీక్షించటానికి ఒక అవకాశం అయితే ఉన్నది అని మన ఖగోళ విజ్ఞానం ప్రకటించింది. ఈ పాలపుంతని చాలా మనం మామూలు కంటితోనే భూమి నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఆకాశం గనక మేఘావృతం కాకపోతే ఇవన్నీ ప్రజలకి అందుబాటులో వీక్షించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 12వ తారీఖు రాత్రి 12 గంటల నుండి మటుకు ఒక ఉల్కాపాతం, ఉల్కలు విపరీతంగా రాలుతూ కనిపించే ఒక మంచి సుందర దృశ్యాన్ని గమనించే అవకాశం అందరికీ కలుగుతుంది. ఇది ఏమిటి, ఇది ఎలాంటి సూచనలు అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్సీడ్ అనేటువంటి ఒక ఉల్కాపాతాన్ని మనం దర్శించబోతున్నాం. ఇది ఆగస్టు 12వ తేదీ పీక్ స్టేజ్లో ఉంటుంది సుమారుగా. ఇలా ఎందుకు ఉంటుంది అంటే అసలు ఇది ఏమిటి అని మనం చూసినప్పుడు టెక్టెల్ అనేటువంటి ఒక తోక చుక్క 1992 సంవత్సరంలో సూర్యునికి కొంత సమీపంగా రావటం చేత ఈ తోకచుక్క తన ప్రయాణంలో ఈ కక్షలోకి ప్రవేశించి వెళుతూ 16 మైళ్ళ దూరం అంతా కూడా ఒక ధూళి కణాలని వదిలేసి వెళ్ళింది అంతరిక్షంలో. ప్రతి ఆగస్టు మాసానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఈ ధూళి కణాలకు ప్రవేశించడం చేత ఈ భూమి వాతావరణం ముఖ్యంగా ఆగస్టు 12, 13 ఈ రోజులు వచ్చేటప్పటికి మంచి తీవ్రమైన ధూళి కణాల యొక్క ఉల్కాపాతం భూమి మీద విపరీతంగా జరగటం,
ఇది చాలా కనుల విందుగా ఉంటుంది. అయితే దీనికి కొన్ని సూచనలు మనకు ఖగోళ శాస్త్ర విజ్ఞానులు అందిస్తూ ఉన్నారు. వీటిని తప్పనిసరిగా అనుసరించాలి. ఇది సుమారుగా మనమున్న ప్రాంతం నుండి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇవి దర్శించాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాల కన్నా కూడా గ్రామీణ ప్రాంతాలలో చీకటి బాగా ఉన్న ప్రాంతాల్లో దీన్ని దర్శించాలి. కారణం ఏమిటంటే, ఈ ప్రపంచంలో 1/3 మంది దాదాపుగా విపరీతమైన కాంతి కాలుష్యాలు కలిగిన నగరాల్లోనే ఉంటున్నారట. ఇది ఎంతో ప్రమాదకరం. కంటికి ఆకాశంలో ఉన్న అద్భుతాలు కూడా కనపడవు. ఇక అర్బన్ ప్రాంతాల్లో అయితే గంటకి 15 నుండి 25 ఉల్కాపాతం గమనించే అవకాశం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో కాస్త కాంతి కాలుష్యం లేనటువంటి ప్రదేశాల్లో ఆకాశం స్పష్టంగా కనిపిస్తూ మేఘావృతం కాకపోతే సుమారుగా 50 నుండి 75 వరకు కనిపించే అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రజ్ఞుల సమాచారం. అయితే ఇది మనం చూడంగానే ప్రారంభిస్తే కనపడదు. దీనికి కొంత సూచనలు చెప్తున్నారు శాస్త్రీయ దృష్టిలో. సుమారుగా 20 నుంచి 30 నిమిషాల ముందు కాంతి లేనటువంటి చీకటికి కన్ను అలవాటు పడాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో 1 నిమిషమైనా మొబైల్ ఫోన్స్ బ్లూ స్క్రీన్ చూసినా కూడా ఈ సెన్సిటివిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఎవరు ఇవి చూడాలనుకున్న వాళ్ళ మటుకు పూర్తిగా ఒక 20 నిమిషాలైనా ఆకాశంలోకి చూస్తూ ఆ చీకటి, ఆ నక్షత్రాల యొక్క ప్రదేశాలని కంటికి అలవాటు చేయమని చెప్తున్నారు. ఇలా 30 నిమిషాలు చూసిన తదుపరి 12-12:30 నుంచి ఒక 2 గంటల సేపు, అంటే తెల్లవారుజాము వరకు ఈ ఉల్కాపాతం యొక్క తీవ్రత మనకు కనిపిస్తుంటుంది ఆకాశంలో. కొన్ని అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయి, కొన్ని అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి వారు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం గమనిస్తే సుమారుగా గంటకి 50 నుండి 75 వరకు ఉల్కాపాతాన్ని, అంటే సుమారుగా 1 నిమిషానికి ఒక ఉల్కాపాతాన్ని చూసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది ఒక అత్యంత విశేషమైనటువంటి ఉల్కాపాతం. ఇది సుమారుగా భూమికి 60 మైళ్ళ ఎత్తులో జరుగుతున్నటువంటి ఉల్కాపాతం అన్నమాట. ఇది రాత్రి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వెన్నెల కాంతులు ఉన్నప్పుడు ఇవి కనపడవు, జరుగుతున్నా కూడా. ప్రస్తుతానికి అమావాస్య కాబట్టి ఈ అద్భుతం అందరికీ చేరువవుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయం, సుమారుగా ఇది 12-12:30 రాత్రి ప్రారంభమైతే 3-4 గంటల వరకు ఇది జరుగుతూ ఉన్నా తెల్లవారుజాము స్థానిక సూర్యోదయం కాలానికి 90 నిమిషాల ముందు నుండి కదా తూర్పుకు సిద్ధంగా ఉంటే 6 గ్రహాలు ఒక లైన్గా ఏర్పడే అవకాశం ఉంటుందని ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ సమాచారాన్ని మనం చూసినప్పుడు తూర్పు దిక్కులో, సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కులో మనకు కనబడిపోయే గ్రహాలు నెప్ట్యూన్, శని, యురేనస్, కుజ అంటే అంగారకుడు, బుధ, గురులు. ఈ 6 ఒక సరళ రేఖలో కానీ లేదా ఒక అర్ధాకారంలో కానీ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇందులో 2 గ్రహాలు నెప్ట్యూన్ అండ్ యురేనస్ కంటికి అంతగా కనిపించవు. మిగతా 4 గ్రహాలు కంటితో చూసి మనం తెలుసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది చాలా ముఖ్య విషయం ఏమిటంటే, గురువు అస్తంగతుడై ఇప్పుడే అమావాస్య తర్వాత బయటపడుతున్నాడు. బుధుడు వెనక నుంచి ప్రయాణం చేసి అస్తంగతుడు అవటానికి వస్తున్నాడు. కాబట్టి సూర్యోదయం అవుతూ ఉన్న దశలో తూర్పు కాంతులు వస్తూ ఉన్నప్పుడు ఈ 2 చాలా దగ్గరగా, కేవలం ఒక 30 నిమిషాలు మాత్రమే ఇదంతా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వీక్షించుకోదలుచున్నవాడు ముందుగానే తెల్లవారుజామున 4:30కి సిద్ధమైతే తప్ప 4:30కి తూర్పు వైపు ఇక్కడ కూడా ఆకాశం స్పష్టంగా ఉండాలి, కాస్త మైదాన ప్రాంతాలు ఉండాలి, ఎత్తైన ప్రాంతాల్లో అడ్డు లేకుండా ఉంటే ఇవి దర్శించే అవకాశం చాలా విశేషంగా ఉంది. కాబట్టి ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాలని మీరు తెలుసుకొని ఇందులో శాస్త్రీయ విషయాలని కొద్దిగా మన సమాజంలో అందరికీ గనక ప్రచారం చేస్తే వీటికి సంబంధించి మరొకసారి ముఖ్యంగా సూర్యగ్రహణానికి సంబంధించి మనం ఎలాంటి నియమాలు పాటించనక్కర్లేదు. అలాగే ఈ గ్రహ సంబంధంగా సూర్యగ్రహణ సందర్భంగా ఏర్పడుతున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి హిందువుల మటుకు తప్పనిసరిగా మన్నాడు కొన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటే మంచిది. వీటికి సంబంధించి జ్ఞానసింధు మరొక వీడియోలో
పరిపూర్ణంగా అనేక విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. శ్రీమాత్రే నమః.